మ్యాక్సిమం ఎంత చేయాలి అనేది ఒక కాన్సెప్ట్ ఇది ఒక డ్రాఫ్ట్ ఉండాలి కదా, అది చెప్పాలి కదా. నెలగా కుటుంబాన్ని ఆదుకోవడానికి 1000 రూపాయలు ఇవ్వాలా, 2000 ఇవ్వాలా, లేదా సంవత్సరానికి వచ్చి మీ ఏ రకంగా చదువు చెప్పించాలా, ఏ రకంగా అవుతుందా, లేదు వాళ్ళకి ఇల్లు ఇవ్వాలా, లేకపోతే వాళ్ళకి కుటుంబ పోషణకి బచ్చి ఇవ్వాలా. కాన్సెప్టే లేదు. ఎవరికే సులభ గంటకో మాట చెప్పు, కబుర్లు చెప్పేసి, ఒక తప్పుడు ఉపన్యాసాలు చెప్పేసి దాని నుంచి వచ్చి అంటే ఏంటిది? రోజుకో స్టేట్మెంట్. సరే, నీ ప్రభుత్వం దౌర్భాగ్యానికి మంచికో చెడుకో నీ ప్రభుత్వం ఎందుకున్నారు? ప్రభుత్వ ప్రజాస్వామ్యంలో 5 సంవత్సరాలు మీకు అధికారం వచ్చారు, సరే మాట్లాడిన వద్దలే మేము. కానీ ఈ రకమైన మొప్పు పెట్టి మీరు చేతకాంతరానికి వచ్చి ఆ బురద తీసుకొచ్చి మరి ప్రతిపక్షాల మీద మరి మా మీద గంటకి తల్లి చేతకానికి వచ్చి మధ్యలో బాగా వాయించినట్టు మా మీద మాట్లాడి ఏంటిది? తల్లికి వందనం ఇచ్చారు. ఎప్పుడైనా గత 4 సంవత్సరాల్లో గత ప్రభుత్వంలో మీ ఇచ్చినప్పుడు ఎప్పుడైనా అమ్మఒడి ఇచ్చినప్పుడు 2 విడతలుగా ఎప్పుడు ఇచ్చామా? ఏ విద్యార్థికైనా ఏ తల్లికైనా ఇచ్చామా చెప్పండి? మొదటి సంవత్సరం ఇచ్చే 14,000 రూపాయలు కానీ, లేదు 2వ సంవత్సరం ఇచ్చిన 13,000 రూపాయలు కానీ 2 విడతలు ఇచ్చారు చూపెట్టండి. ఇప్పుడు ఎందుకు ఇస్తాను మీరు 2 విడతలు? 8,000, 7,000, 9,000 ఇచ్చి మిగతా వచ్చి కేంద్రం ఇచ్చిన తర్వాత మేము ఇస్తాము అని చెప్పి ఎందుకు మెసేజ్ ఇస్తున్నారు? ఎందుకు పంపిస్తున్నారు? ఏంటి అసలు మీకు ఒక ఆలోచన ఉందా? ఒక విధానం ఉందా? ఒక కార్యక్రమం ఉందా? ఏమనంటే మేము చెప్తున్నాం, మీరు వినవలసిందే. వినకపోతే మీ 4 మందాలు. ఇది ఈ మాటలు. అందుకే మేము ఒక కార్యక్రమం తీసుకుని చెప్పాం. ఎవరు 4 మందమో ఎవరి మేడలో వచ్చో చేయిస్తాం కాదు, అది చేయబట్టే ఇవాళ ఈ కార్యక్రమం వస్తాయి. రేపు ఇంకా ఆగస్టు 15 నుంచి బస్సు వస్తుంది. మా మంత్రి గారు శాసనమండలిలో చెప్పారు, మేము వచ్చి చెప్పలేదే, మేము మా జిల్లాని పరిమితం అన్నాం కానీ తప్ప దేశమంతా అన్నారు. తర్వాత మొన్న ఇప్పుడు చూసాం, కాదు ఎర్రస్వేలి జిల్లా అన్నారు. మళ్ళీ ఇంకో స్టేట్మెంట్ చూస్తాం, కాదు రాష్ట్రం అంతా అన్నారు. రాష్ట్రం అంతా ఇస్తారు, జిల్లా అంతా ఇస్తారు, ప్రజలంతా తిరుగుతుంది. ఇది కూడా మా ఒత్తిడి మీదే. ప్రతిపక్షంగా మేము బాధ్యతంగా ప్రజల గొంతుకే మేము మాట్లాడబట్టే ఈ మాత్రమే. లేకపోతే నేను ఆలోచనట్టు ₹1,50,000 కోట్ల అప్పు చేశారు. 1,50,000 కోట్లు అంటే మాటల ఒక సంవత్సర కాలంలో. ఏమనంటే మీరు చేశారు కదా, మరి మేమే కానీ ఆ రోజు కానీ ఫైనాన్షియల్ డిసిప్లిన్ కానీ చేయకపోతే, ఎఫ్ఆర్పి కాస్ట్ చేయకుండా మేము వచ్చి పరిపాలన చేయకపోతే మీకు లోన్లు ఎలాగ వస్తే మీ మొక్కలు చూసిస్తుందా? మనిషి వచ్చి పౌడర్ రాసి స్నో రాసి పౌడర్ రాసి అందంగా ఉన్నాడంటే బ్యాంకులో వచ్చి ₹1,00,000 అప్పు ఇస్తుందా? చెప్పండి, ఎప్పుడు ఇస్తుంది? ఆర్థిక స్తోమతని వాళ్ళకి కావాల్సిన డిపేర్ చూసి ఇస్తుంది. చేపట్టి ఇవాళ నీకు ఆ ₹1,50,000 కోట్ల అప్పు దొరికింది. ఈ రాబోయే కాలంలో ఏమవుతుందో తెలియదు. నిన్న చూశారు, ఇంకో మాట అంటారు, ఏపీఎండిసికి వచ్చి అప్పులు తీసుకొస్తే
వైసీపీ పార్టీలో ఉన్న వాళ్ళు దాని మీద ఫిర్యాదు చేస్తున్నారు. ఫిర్యాదు చేయడమే కాదు, కోర్టు కూడా వెళ్ళాం. ఎస్, అవును. ఎందుకు వెళ్ళాం? ఎందుకు ఫిర్యాదు చేస్తాం? చట్టబద్ధంగా నువ్వు కార్యక్రమం చేయట్లేదు. ఈ కార్యక్రమం థర్డ్ పార్టీని కానీ మన ఖజానాలో ఇన్వాల్వ్ అయ్యి డైరెక్ట్ గా తీసుకుంటే అది రాబోయే తరాల్లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి దానివల్ల నష్టం వస్తుంది. రాష్ట్ర తాలూకా ఆర్థిక విధానమే ఇబ్బందులు పడుతుంది అని డెలిబరేట్ గా చెప్తున్నాం. ఇదే మేమేమి లోపగారు చెప్పిన మాటలు కాదు. అర్థం చేసుకోవాలి. ఏ పని చేసినా సరే ప్రత్యేకంగా డైరెక్ట్ గా తప్ప వెనకాతల నుంచి బ్యాక్డోర్ మ్యాచ్ ఎప్పుడు చెయ్యం. అమరావతికి సింగపూర్ కంపెనీ, మన సింగపూర్ వెళ్ళాడు. దీంట్లో చూసాను 143 కోట్లు కట్టమన్నారు, అందుకే వాళ్ళు వచ్చి పారిపోయారు అని. ఎస్, అది ఖర్చు పెట్టింది. వాళ్ళు రూపాయి పెట్టకుండా 52% వచ్చి ఒక కంపెనీ పెట్టి 58% వాళ్ళకి వాటా పెట్టి 42% ఆంధ్ర రాష్ట్రం వాటా పెట్టిన అగ్రిమెంట్ తప్ప నువ్వు చేసింది? అది చేసావు లేదు, రైట్ కాదా? మేము అబద్ధం చెప్తున్నావా? ఆ కంపెనీ మేము వెళ్ళిపోతామన్నప్పుడు మరి ఖర్చు అయిన డబ్బుని పెట్టించి చేసాం. ఈరోజు ఎందుకు రావట్లేదు? వాళ్ళు ఎందుకు రావట్లేదు తెలుసా? రాష్ట్ర ప్రధాని చెప్తున్నాను. రేపు రాబోయే కాలంలో అక్కడ పెడుతున్న కన్స్ట్రక్షన్ ఒక స్క్వేర్ ఫుట్ కి మినిమం 10,000 నుంచి 12,000-14,000 రూపాయలు ధర అవబోతుంది. ఇది ఎక్కడైనా సరే భారతదేశంలో ఎక్కడైనా ఆ ధర కన్స్ట్రక్షన్ కాస్ట్ ఉందా? అవుతుంది. ఇవాళ రికార్డెడ్ నేను చెప్తుంది. చూసుకోమనండి. రేపు వచ్చే సంవత్సరానికి వచ్చి కొన్ని సత్యబాబు గారు తప్పు చెప్పారు, వాళ్ళు అది కాదు